హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. సో నీకు ఏమైనా డౌట్లు ఉన్నాయి అడుగు, డౌట్లు అన్నిటికీ క్లారిఫై చేస్తాను. ఫస్ట్ ఏంటంటే పాటలు పాడటం, ఇంటర్లోడ్ ప్రీలోడ్ కోసం చెప్తుంది. అంటే అది ఎలా ప్లే చేయాలి, ఒక కీబోర్డ్ నేర్చుకున్నాను, స్కేల్స్ కార్డ్స్ వచ్చు. కీబోర్డ్ నేర్చుకున్నానండి, స్కేల్స్ కార్డ్స్ ప్లే చేయడం వచ్చు. కానీ ఇంటర్లోడ్ ప్రీలోడ్ ఎలా ప్లే చేయాలి, ఇంటర్లోడ్ అంటే ఏంటి, ప్రీలోడ్ అంటే ఏంటి చెప్తారు. తర్వాత నీకేమేమన్నా అని అడిగి వరుసగా డౌట్లు. తర్వాత సింగర్ పాడితే కీబోర్డ్లో ఏ స్కేలో ఏంటో బాగా ప్లే చేయడానికి అవుతుంది. సింగర్ కాకుండా మనకి నచ్చినట్టుగా పాట పాడే వాళ్ళకి కీబోర్డ్ ఎలా ప్లే చేయాలి అంటే అందరూ సింగర్ అయి ఉంటారు కదా. మ్యాక్సిమం కొంతమంది బాగా పాడతారు, కొంతమంది ఆ పాటనే స్లోగా లేకపోతే స్పీడ్గా పాడతారు. నెక్స్ట్ వచ్చేసి ఒక సాంగ్ పాడేటప్పుడు మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంది, గ్యాప్ ఫిల్లింగ్స్ ఎలా ప్లే చేయాలి. నెక్స్ట్ ఫాలోయింగ్ కూడా ఎలా చేయాలి అంటే ఒక పాట పాడేటప్పుడు వాటి కార్డ్ కానీ పాట పాడినప్పుడు మనం ఏం చేయాలి, ఫాలోయింగ్ చిన్నది పల్లవి పల్లవి పాడేటప్పుడు 2 times పాడేటప్పుడు చిన్న చిన్న గ్యాప్స్ వస్తాయి కదా, వాటికి మళ్ళీ ఫాలోయింగ్స్. అలాగే పాట పాడేటప్పుడు కార్డ్స్ అప్లై చేయాలా, స్కేల్స్ అప్లై చేయాలా, పాట పాడుతున్నప్పుడు కార్డ్స్ అప్లై చేయాలా, స్కేల్స్ అప్లై చేయాలా. అలాగే ఆ సాంగ్ మేజర్ సాంగ్ మైనర్ సాంగ్ సెకండ్స్లో తెలుసుకోవాలి కదా. ఒక పాట పాడుతున్నారు, ఆ పాట పాడేటప్పుడు అది మేజర్ సాంగా లేదంటే మైనర్ సాంగా వెంటనే ఎలా తెలుసుకోవాలి. పాటలు వస్తేనే కీబోర్డు నేర్చుకోవడానికి అవుతుందా, లేదంటే పాటలు రాకపోతే కీబోర్డ్లో సాంగ్స్ తీయడం కానీ ప్లే చేయడం కానీ అవుతుందా అవునా, ఇవన్నీ కూడా కొంచెం చెప్తాను. ఓకే, నువ్వు అడిగిన ప్రశ్నలు బాగానే ఉన్నాయి, కానీ నేను ఆన్సర్ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సో నాకు లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్ చేయమని స్టూడెంట్స్ అడుగుతున్నారు. అంచేత నేను ఎంత షార్ట్ చేయాలో అంత షార్ట్ చేసి చెప్తాను. అండ్ ఎన్నిటికి చెప్పాలో, ఎన్ని క్వశ్చన్లు చెప్పాలో అన్ని క్వశ్చన్లకి 99% ఆన్సర్ ఇవ్వడానికి నాకు తెలిసిన జ్ఞానం ఏదైతే ఉందో, అంటే నేను పెద్ద కీబోర్డ్ లేని తోకనేం కాదు, అంతంత మాత్రం కీబోర్డ్ వచ్చు నాకు. సో నాకు వచ్చినటువంటి కీబోర్డ్లో నాకు తెలిసిన జ్ఞానం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు నీకైతే నేర్పిస్తాను. ఓకేనా? అడుగు, ఫస్ట్ క్వశ్చన్ అడుగు. అది లాస్ట్లో చెప్దాం. పాటలు పాడడం రాకపోతే కీబోర్డ్లో సాంగ్స్ తీయగలనా లేదా? పాటలు పాడడం రాకపోతే కీబోర్డ్లో సాగుతాయి. ఇక్కడ ఒకటి, పాటలు రావడం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ కీబోర్డ్ నేర్చుకునే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే చర్చిలోకి వెళ్ళి చప్పట్లు కొట్టడం నేర్చుకోవాలి. చాలామందికి చర్చిలోకి వెళ్ళి చప్పట్లు కొట్టడం తెలీదు. లేకపోతే మీరు ఏదైనా సరే మీరు ఒకవేళ భజనలో కూర్చుంటే భజనలో చప్పట్లు కొట్టడం రావాలి, అలాగే చర్చిలో ఉంటే చర్చిలో చప్పట్లు కొట్టడం రావాలి. ఖచ్చితంగా చప్పట్లు ఎప్పుడైతే మనకు కొట్టడం వస్తుందో తాళం అన్నది వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే కరెక్ట్గా పాట పాడుతున్నప్పుడు కొంతమంది హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దీన్నే మనం వేరేలాగా కూడా చప్పట్లు కొట్టచ్చు. హల్లెలూయా స్తుతి మహిమ అలా మనం డిస్టర్బెన్స్గా, అంటే కొంతమందికి ఏంటంటే కనీసం చప్పట్లు కొట్టడం రాదు. ఈ చప్పట్లు కొట్టడం అన్నది సమయం దొరికినప్పుడల్లా మ్యూజిక్ ఎక్కడైనా వింటున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే మనం తాళం వేయడం నేర్చుకోవాలి. దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక పాట కొట్టి అదే చప్పట్లో ఇక్కడ నేను ట్యాప్ మేము కొడతాను. ఒకసారి ఏదైనా నీకు నచ్చింది ఏదో ఒక పాట పాడు. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నేను మాత్రమే నేనమ్మా.
అప్పుడు ఏమవుతుందంటే పాటకి ఎగ్జాక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. మన చేతిలో టైమింగ్ ఉండాలి ఎప్పుడు కూడా. మన హ్యాండ్ ఏదైతే ఉందో దీనిలో టైమింగ్ అన్నది ఉండాలన్నమాట. ఈ టైమింగ్ అన్నది ఉంటే యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్ కోసం ఇంత సబ్జెక్ట్ చెప్పాల్సి వస్తుంది. పాటలు పాడడం రాకపోతే కీబోర్డ్లో సాంగ్స్ అసలు ముందు పాటలు పాడడం కన్నా ముందు రావాల్సింది ఏంటంటే ఎవరైనా పాడుతూ ఉన్నప్పుడు మనం చప్పట్లు కొడుతూ ఉండాలి. అండ్ చప్పట్లు కొడుతూ ఉండాలి. అండ్ ఈ పాట పాడుతున్నప్పుడు ఎవరైనా పాట పాడుతున్నారని పాడడం కూడా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాట మనకు రాలేదనుకో, చాలామంది ఏం చేస్తారంటే పాడతా ఇది తీసేయడానికి ట్రై చేస్తారు పాటని. ఒకవేళ పాడతా తీయడానికి ట్రై చేసినప్పుడు నీ పాట స్లోగా ఉండాలి, దీని స్వరం ఏమో ఎక్కువ ఉండాలి. అప్పుడు ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకోసం అంటే మనం పాట పాడేస్తే ఇక్కడ కీకిమనేస్తే ఇంచుమించు పాటలాగా అనిపించేస్తుంది. సో మనకి ఎగ్జాక్ట్గా రాదనమాట. ఓకే, ఏదైనా సరే పాట అన్నది పాడడం అయితే రావాలి. ఒక పాట అయితే బాగా నేర్చుకోవాలి. ఆ పాటను నేర్చుకున్న తర్వాత ఆ పాటను మనం కీబోర్డ్లో తీయగలం. మోస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లల విషయంలో చిన్నపిల్లల్ని జాయిన్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళకి చెప్తాను. ఏమని చెప్తానంటే 30 పాటలన్నా కనీసం పల్లవులు నేర్పండి పిల్లలకి అని చెప్తాను నేను. చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు పిల్లలు. వాళ్ళకి ముందు 30 పాటలు పల్లవులు నేర్పమని చెప్తాను ఫస్ట్. అప్పుడు వాళ్ళు పల్లవులో నేర్చుకున్నారనుకోండి, కనీసం ఆ 30 పల్లవులను మనం వాళ్ళకి నేర్పచ్చు. ఈలోపు వాళ్ళు పాటలు వేసేయగలుగుతారు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అలా అయితే పాటలు వస్తేనే మనం కీబోర్డ్ అనేది ప్లే చేయగలం. పాటలు నేర్చుకోవాలి. ఓకే, రెండో క్వశ్చన్. ఆ సాంగ్ మైనరా మేజరా ఇమీడియట్గా మనం అలా తెలుసుకోవాలి ఒక పాట పాడేటప్పుడు. ఇప్పుడు నేను పాట పాడాను, అది మేజరా మైనరా? ఇప్పుడు మీరు పాడిన పాట నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, అది మైనర్ అనమాట. ఆటోమేటిక్ అది మీరు ఎలా చెప్పారో నాకు అలా తెలుసు. ఒకసారి పాడు. నేను స్కేల్ రాంగ్ పట్టుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు ఏ షార్ప్ మైనర్ అంటే నేను ఫస్ట్ డిసైడ్ అయిపోయి ఏ షార్ప్ మైనర్ ఇచ్చాను. యాక్చువల్లీ నీ స్కేల్ అయితే అది కాదు, నువ్వు పాడుతున్న స్కేల్ అయితే వేరు. సో అప్పుడు స్కేల్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ పాడోసారి చెప్తాను. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, ఏమైనరు ఎగ్జాక్ట్గా ఏమైనరు అనమాట. మైనర్కి మేజర్కి ఎలా తేడా తెలుసుకోవాలంటే పాట తీస్తున్నప్పుడే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇప్పుడు మనం పాటను చెక్ చేయకుండా చూసుకోవాలనుకుంటే ఇలా మేజర్ పట్టుకొని చూడండి. ఇలా ఒకసారి పాడు, మాత్రం పాడు. రాదనమాట, ఇది మేజర్, ఇది సి మేజర్, ఇది పాడు. ఇప్పుడు అదే నేను మైనర్ పట్టుకొని చూపిస్తాను. అంటే నీకు ఎలాగైనా సెట్ అవుతుంది. ఎందుకోసం అంటే నువ్వు ఎక్కడో ఏ మైనర్లో ఉన్నదాన్ని సి మేజర్లో సి మైనర్లో చూపిస్తే సెట్ అవుతుంది. ఏ మేజర్లో ఏ మైనర్లో చూపించాలో అప్పుడు సెట్ అవుతుంది. ఒకసారి చూడు చెప్తాను. ఒకసారి పాడు. ఇది మేజర్ పార్ట్ కాదు కాబట్టి సెట్ అవ్వలేదు. అదే ఇప్పుడు మైనర్ పార్ట్ చూద్దాం.
పాడు. నీవు మాత్రమే నేనమ్మానయ్యా. ఇప్పుడు మైనర్లో సెట్ అయింది ఇది. అంటే యాక్చువల్గా ఇక్కడ ఎలా చెప్తే బాగుంటుంది అంటే కార్డు పట్టుకోవాలా? కార్డు అంటే మనకి పాట తీయడం రాలేనప్పుడు మాత్రం కొంతమంది చర్చిలో ప్లే చేస్తున్న వాళ్ళకి పాట తీయడం రాలేనప్పుడు ఏం చేయాలంటే మైనర్ పట్టుకోండి, మేజర్ పట్టుకోండి. కానీ ఇందాకలాగా ఏదో ఎక్కడో సీలో చూస్తే ఇక్కడేమి నువ్వు పాడేదేమో ఏలో పాడుతున్నావు, సీలో ఎదిగితే సీలో మేజర్ పట్టుకొని సీలో మైనర్ పట్టుకున్నా తెలియదు. అదే ఏ మేజర్ ఏ మైనర్ చూసుకుంటా మేజర్ ఒకవేళ సెట్ అయింది అనుకో, సరే సరే మేజర్ సెట్ అవ్వలేదు అనుకో మైనర్ చూసుకోవచ్చు. అసలు యాక్చువల్గా అసలు స్కేల్ మైనరా మేజర్ అన్నది తీసే పద్ధతి అయితే అది కాదు. మైనరా మేజర్ అన్నది ఇప్పుడు రాలేని వాళ్ళు కూడా చెప్తున్నాను. వచ్చిన వాళ్ళు అనుకో ఆటోమేటిక్గా మినిమం సెన్స్ ఉన్న వాళ్ళు అనుకో పాట ఒక 4 నోట్లు మనం ఇలా 3 నోట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ మైనర్ ఉంది, ఏ మైనర్లోనే చూద్దాం. ఇప్పుడు ఏ మైనర్లో ఇలా వెళ్తున్నప్పుడు ఏ మైనర్లో వచ్చేసింది. ఏ మైనర్లో ప్రతి నోటు పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పాట ఏదైనా చెప్పా సార్. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో ఇక్కడ చూడు మామూలుగా ఇప్పుడు నడిపిస్తాడు నా దేవుడు ప్లే చేసినప్పుడు మైనర్ పట్టుకొని ప్లే చేసినప్పుడు ఇక్కడ ఎఫ్ మైనర్ స్కేల్ ఇది ఎఫ్ మైనర్ స్కేల్ కదా. ఈ ఎఫ్ మైనర్లో ఈ 3 ఇలా వెళ్ళింది పాట అని వచ్చి వెళ్ళింది కదా. అదే మామూలుగా మేజర్లో చూద్దాం. అదే అస్సలు సెట్ అవుతుంది అనమాట. అంటే ఒకవేళ ఇలా వెళ్ళింది అంటే మాత్రం మేజర్ అని అనుకోవడం, ఇలా వెళ్తే మైనర్ అనుకోవడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే సి అనుకో, ఇలా వచ్చిందనుకో మేజరు, ఇలా వెళ్ళింది అనుకో మైనర్ అనమాట. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నడిపించుండా కిందకి చెల్లిపోయింది, ఇలా పైకి వెళ్దా అసలు ఇది అసలు సెట్ అవ్వదు అనమాట, అసలు వర్కౌట్ అవ్వదు. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ మేజర్ అని సెట్ చేసుకోవాలన్నమాట అని డిసైడ్ అవ్వాలి. అప్పుడు పాట కూడా పూర్తిగా తీయగలుగుతారు అనమాట. పాట అంటే లెర్నర్స్ కూడా పాట పూర్తిగా తీయగలుగుతారు, లేకపోతే తీయలేరు వాళ్ళు. పాట పాడేటప్పుడు కార్డ్స్ ఎప్పుడు ప్లే చేస్తారు, లేదంటే స్కేల్ ప్లే చేయాలా? పాట పాడుతున్నప్పుడు స్కేల్ ప్లే చేయాలి. ఓకే, ఇప్పుడు నువ్వు పాట పాడుతున్నావు కదా, ఇప్పుడు అని పాడుతున్నప్పుడు మనం కార్డ్స్ అప్లై చేస్తాం కదా. రూల్గా పాటకి మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్ చేయకూడదు. జస్ట్ ఎక్కడన్నా టైమింగ్ దొరికితే టైమింగ్లో వేయాలి. అందరికీ ఎగ్జాంపుల్ చూపిస్తాను.
ఆల్రెడీ చూసే వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఇక్కడ నేను వాళ్ళకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, నేను మాత్రమే నేనెమ్మానయ్య అన్నప్పుడు కార్డ్స్ ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి. కార్డ్స్ అంటే నిన్ను మాత్రమే అన్నంత వరకు జస్ట్ ఒక కార్డ్ నేనమ్మా నిన్ను మాత్రమే అంటే పదానికి కూడా మేము మాత్రమే నేనమ్మా అన్నయ్య. తర్వాత నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అక్కడ ఒక కార్డు వేయాలి. తర్వాత నీ బాహుబలమే అక్కడ ఒక కార్డు నడిపించిన ఒక కార్డు నా స్థితులను సరిచేయును. నువ్వు ఓన్లీ నువ్వు అన్నదానికి ఒక కార్డు పడుతుంది. కొన్నిసార్లు ఒక్కొక్క అక్షరానికి కార్డు పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పాటని కార్డ్స్ అప్లై చేసే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏమేమి వస్తాయి చూడాలి. ఫస్ట్ ఇప్పుడు ఏ మైనర్కి ఏమేమి వస్తాయి? ఏ మైనరు, జీ మేజర్, ఎఫ్ మేజర్ వస్తుంది కదా. దీని ఫ్యామిలీ వచ్చేసి ఏంటి? ఈ వస్తుంది అనమాట. ఓకే, ఈఏబి మైనర్. ఓకే, ఈ ఒకటి, ఏ ఒకటి, బి ఒకటి, రిలేటివ్ అనమాట. సారీ ఏబి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనర్ కదా, ఈ కదా, ఈ మైనర్ వేసేస్తే సరిపోద్ది. ఈ మైనర్, ఏ మైనర్కి ఈ మైనర్ అనమాట. ఏ మైనర్కి ఈ మైనర్. నేను షార్ట్స్లో పెడతాను అది దేనికి ఏది వేయాలన్నది. ఏం లేదు, సింపుల్ అసలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సి మైనర్ కార్డు పట్టుకున్నాం అనుకో, ఈ మూడోది ఉంది కదా, దీని ఫ్యామిలీ వేసి పడ్డాడు, జీ మైనర్ ఫ్యామిలీ. ఇప్పుడు డి మైనర్ కార్డు ఈ ఫ్యామిలీ వేసాడు, ఏ మైనర్ ఫ్యామిలీ. థర్డ్ ఫ్యామిలీ వేసాడు. ఒకవేళ ఈ మైనర్ పట్టుకున్నాం, ఈ ఫ్యామిలీ వేసాడు, బి మైనర్ ఫ్యామిలీ. అలాగే ఎఫ్ మైనర్ పట్టుకున్నాం, ఈ సి మైనర్ ఫ్యామిలీ కలిసి సి మైనర్ ఫ్యామిలీ వేసాడు, జీ మైనర్ డి ఫ్యామిలీ వేసాడు. అంటే జీ మైనర్ జిఎఫ్ డి షార్ప్ వేసి అప్పుడు డిసి ఏ షార్ప్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏ మైనర్ ఈ ఫ్యామిలీ వేసాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదేంటి? ఈ అంటే ఈడిసి అనమాట. చూడు, ఏ మైనర్, జీ మేజర్, ఎఫ్ మేజర్ అండ్ ఈ మైనర్, డి మేజర్, సి. ఇక డికి డి మైనర్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా? సి వీళ్ళు పట్టింది. సో ఇప్పుడు మనం నేను మాత్రమే అని ఇక్కడ ప్లే చేయాలి. మాత్రం అన్నది లాస్ట్ నోట్ వచ్చి ఏ దగ్గర ఆగింది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడున్న ఈ 6 కార్డులో ఏ మైనర్ కార్డు అప్పుడు నే అన్నది కూడా మళ్ళీ దేశాడు. నమ్మానయ్య. ఇప్పుడు నమ్మానయ్య అన్నది ప్లే చేయాలి. ఇప్పుడు ఒకసారి నమ్మానయ్య బి మీద ఆగింది. ఇక్కడ నోట్లు సరిగ్గా పనిచేయట్లే. బి మీద ఆగింది. ఇప్పుడు బితో ఏమేమి కార్డ్స్ వస్తాయి చూసుకోవాలి. బీతో ఏమేమి కార్డ్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు మనం ఏ మైనర్లో రాసుకున్న కార్డ్స్ అన్ని చెక్ చేసుకోవాలి సార్. ఏ మైనర్లో రాసుకున్న ఇదిగో డి మైనర్లో బి తగలాలి. ఈ మైనర్లో తగిలింది. దెన్ ఎఫ్, దెన్ ఇంకెక్కడ నెక్స్ట్ సి, ఈ మైనర్, డి మేజర్లో తగలలేదు. అండ్ నెక్స్ట్ ఇంకేంటి ఈ డి సిలో కూడా తగలలేదు. ఇప్పుడు మామూలుగా మన రూట్ కార్డ్ ఏంటి? ఏ, ఇందులో కూడా తగలలేదు. తర్వాత ఏ
మైనర్ ఏ జీ జీతో అవుతుంది, ఎఫ్ తాట్లే జీ ఒకటితో అవుతుంది. నమ్మ అన్నప్పుడు జీ వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి చూడండి, ఒకసారి మళ్ళీ అప్పుడు నా ధైర్యంకి ధైర్యం అన్నది ఎక్కడ ఆగిందో, ఏ నోటి దగ్గర ఆగిందో మళ్ళీ ప్లే చేయాలి. ధైర్యం జీ నోట్ ఆగింది, జీ నోట్. అప్పుడు జీతో ఏం సెట్ అవుతున్నాయో చూసుకొని ఎగ్జాక్ట్గా అలాగే మనం అప్లై చేయగలగాలి. అలా ఒకవేళగా అప్లై చేయగలిగితే అలా మనం లైవ్లో చేయలేము. లైవ్లో అయితే రూల్గా ఎంత ఇంచుమించు చాలామంది సీనియర్స్ ఏం చేస్తారంటే 3 కంటిన్యూగా వేసి పడేస్తూ ఉంటారు. 1 2 3 1 2 3 కంటిన్యూగా వేసి పడేస్తూ ఉంటారు. అట్లా కన్నా ఇలా కానీ రాసుకొని ఇలా ఒక 10 పాటలకు కానీ మనం కానీ నీట్గా ఎగ్జాక్ట్గా కార్డు ప్లే చేయగలిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది యాక్చువల్లీ డీలో డిజిఏ కార్డు కదా, కానీ దేవాని లోపలికల్లా సి మేజర్ పడుతుంది. అప్పుడు అప్పుడు ఇది ఎలా తెలిసింది నీకు అన్నసారి నన్ను అడిగావు అనుకో, నేను ఆ ప్రాసెస్ చెప్తాను అనమాట. మొత్తం ఆ ప్రాసెస్లో ఇది పడుతుంది అనమాట. అట్లా అనమాట. ఓకే, అర్థమైందా? కొంతవరకు అర్థమై ఉంటుంది నీకు. సో ఇది చాలా వీడియో చేయాలి అంటే పెద్ద వీడియో అంటే ఒక పాటని నా అంతా నేనే వాళ్ళకి క్రియేట్ చేసి ఒక పాటని ఇగో ఇలా ఇలా అప్లై చేయండి అని చెప్పి అనుకో. అసలు రూల్గా అయితే పాటకి ఎగ్జాక్ట్గా కానీ కార్డు కానీ వేయగలిగితే మామూలుగా కీబోర్డ్తోనే పాట వచ్చేస్తుంది అనమాట. కీబోర్డ్తోనే పాట వచ్చేస్తుంది అసలు. అంటే మనం కీబోర్డ్ మనం కార్డ్స్ వేస్తున్నప్పుడే పాట వచ్చేస్తుంది. ఒక వర్డ్ కూడా మనం స్కేల్ అప్లై చేసేటప్పుడు ఏ నోట్ దగ్గర ఆగుతుందో ఆ నోట్ కార్డులో అప్లై చేస్తే ఏ నోట్ దగ్గర అయితే ఆగుతుందో ఆ నోటికి మన దగ్గర ఉన్న 6 కార్డ్స్లో ఒక కార్డు సెలెక్ట్ అవుతుంది ఆ యొక్క అక్షరానికి. అప్పుడు దాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫాలోయింగ్ అంటే అప్లై చేసేది కూడా పదానికి మారుస్తూ ఉండాలి. నెక్స్ట్ ఏంటి? పాటకి ఫాలోయింగ్ అంటే ఏముంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పాట రన్ చేస్తూ ఉంటారు. రన్ చేస్తున్న టైంలో ఈ కార్డ్స్ నేను చెప్పినట్టుగా ఫాలో చేస్తూ ఉంటారు. మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట. గ్యాప్ వచ్చినప్పుడు ఏదన్నా పాట తీసుకున్నాం అనుకో, వేరే పాట ఏదన్నా పాడు. మళ్ళీ పాడు సార్. ఏంటి క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు ఫాలో ఒకసారి పాడు సార్. ఇప్పుడు నేను చేస్తాను. ఇప్పుడు నువ్వు ఎఫ్ మేజర్లో పాడుతున్నావు, ఒకసారి పాడు. ఒకసారి మళ్ళీ పాడు. స్కేల్లో పాటలా ఒక పాటనే నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవు నాతో ఏ భయము లేదయా. ఎగ్జాక్ట్ వచ్చి అప్పగించగలరా? ఒకసారి పాడు. నీకంటే కొద్ది తగ్గించండి. నీకంటే
అలా పాడు సార్ చెప్తాను. ఇప్పుడు ఇంటర్లోడ్ ఎలా వేస్తానంటే నీకంటే నమ్మదగిన అన్నట్టుగా నెయ్యాలి. అనేసి చూడు. అదే అంటే ఫిల్లింగ్ అన్నది ఏంటంటే ఒక్కొక్క మధ్యలో గ్యాప్ వస్తుంది. మెయిన్ ఏదైనా ఫిల్లింగ్ చేయాలంటే పక్క స్కేల్లో అయితే నువ్వు నేను ఒకటే స్కేల్లో ఉంటే ఇవ్వగలం. ఇందాక నువ్వు వేరే స్కేల్లో ఉన్నావు, నేను వేరే స్కేల్లో ఉన్నావు. సో ఎఫ్ స్కేల్లో ఎత్తుతున్నావు, సిలో పాడుతున్నావు. ఇందాక ఎఫ్ స్కేల్లో ఎత్తి సి స్కేల్లో పాడుతూ ఉంటుంటే అప్పుడు ఏం చేశానంటే ఇంక ఇలా కాదని చెప్పేసి సిలోకి వచ్చేసాను. అప్పుడు సిలోకి వచ్చేసి చెక్ చేస్తే అప్పుడు సిలో కంటిన్యూ అవుతున్నాం అనమాట. ఇప్పుడు ఇదే లైవ్ లో జరిగితే అప్పుడు మళ్ళీ మనం వాళ్ళ స్కేల్లోకి వెళ్ళి అప్పుడు మనం ఒకవేళ లైవ్లో పాడుతున్నారు అనుకో, ఒకవేళ ఎఫ్లో ఎత్తుతారు, సిలో పాడుతున్నారు వాళ్ళు, అప్పుడు మనం ఏం చేయాలి, మనం సిఏ ప్లే చేయాలి. అప్పుడు సిఏ ప్లే చేయాలన్నమాట. వాళ్ళు ఎత్తరో ఎఫ్ అక్కడికి వెళ్ళే లోపలికల్లా అక్కడ మనకి కొద్దిగా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. దాన్ని మనం కవర్ చేయడం కోసం అన్నా జస్ట్ ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ కార్డు పట్టుకుంటే సరిపోద్ది అంతే, లేకపోతే లేదు, నో ప్రాబ్లం. ఇక నెక్స్ట్ సింగర్ కాకపోతే సాంగ్ కీబోర్డ్లో ఎలా ప్లే చేయాలి. ఇప్పుడు నేను సింగర్ కాదు, పాటలు పాడాను. స్టార్టింగ్ ఒక స్కేలు, ఎండింగ్ ఒక స్కేలు, మధ్యలో ఒక చరణం పాడేటప్పుడు వేరే స్కేలు. అది వెళ్ళిపోతున్నప్పుడు మనం ఎలా అబ్జర్వ్ చేసుకుని కీబోర్డ్ ఎలా లైవ్లో ప్లే చేయాలి. ఓకే, నువ్వు సింగర్ అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ నువ్వేం చేయాలంటే ప్రతిరోజు సింగర్ అవ్వాలనుకున్న వాళ్ళు, పాటలు కొద్దిగా టచ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇలా పాడవాడు. ఇప్పుడు అని పాడుకోవాలి. తర్వాత మళ్ళీ డి దగ్గర రావాలి, మళ్ళీ దీంట్లో పాడడం రావాలి. నీకంటే దీంట్లో పాడడం రావాలి, తర్వాత ఎఫ్లోకి రావాలి. అలాగే ఒక్కొక్క ప్రతి దానిలోకి వచ్చి పాడడం అందులో రావాలి. మెయిన్ అందులో అని ఎత్తడం రావాలి. ఒక్కో దాంట్లో అన్నింటిలోని ఎత్తడం కానీ వచ్చింది అనుకో, సో నువ్వు ఆటోమేటిక్గా నీకు అర్థమైపోద్ది అనమాట. నేను ఇందులో అప్పుడు నువ్వు తీసుకునేది కూడా ఇందులో తీసుకోవాలన్నది నీకు అర్థమైపోద్ది అనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కోలా ఎత్తాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డి షార్ప్లో తీసు, తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంటర్లోడ్ ప్రీలోడ్ అన్నది ఒక్కొక్క పాటను బట్టి అనమాట, మ్యూజిక్ని బట్టి.
ఒక్కోలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎఫ్ మేజర్, కాకపోతే ఈ ఎఫ్ మేజర్ని సి బ్యాక్ నుంచి వచ్చేసి వేస్తాను అది ఎంటర్లోడ్. చూడు లేదు అలా కాదనుకో, ఇంకా కొద్దిగా అందం రావాలనుకో ఈ డి షార్ప్ రాంగ్ నోట్ని ఇక్కడ డి షార్ప్ రాంగ్ నోట్ని కూడా యూజ్ చేస్తే ఇంకా బాగుంది. లేదు అలా కాదు, ఇటు నుంచి బ్యాక్ వద్దాం అనుకుంటున్నాం ఇంటర్లోడ్, అప్పుడు అంటే మనం ఇక్కడ ఇంటర్లోడ్ వేసేటప్పుడు ఇంటర్లోడ్ కోసం ప్రత్యేకించి ఒక క్లాస్ తీసుకొని చెప్పాలి. ఏదో ఒక సెకండ్లో చెప్పడానికి అవుతుంది ఇది ఇంటర్లోడ్ అన్నది. ఓకేనా? సో ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఒక్కో దాన్ని తర్వాత ఒక్కో వాయిస్ని ఒక్కోలా కూడా ప్లే చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంపెట్ వచ్చి ఒకలా చేయాలి, ఒక్కో దాన్ని ఒక్కోలా చేయాల్సి వస్తుంది అన్నమాట. ఏ దాన్ని దాంట్లో వాయించడం, ఫ్లూట్ అయితే ఫ్లూట్లో వాయించడం అన్నది. ఓకే అండి, అంటే వీడియో లాంగ్ అయిపోతుంది, మళ్ళీ రేపు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. అవునా? సరే వద్దులేండి, వాళ్ళకి కూడా బోర్ కొట్టేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మీకైతే చెప్పాను. ఇంకా చాలా డీటెయిల్స్గా ఇంకా రోజు మార్చి రోజన్నా ఒక రోజుకో వీడియో చేద్దాం అనుకుంటున్నాను క్లియర్ కట్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ కార్డ్స్ నేను పెట్టాను షార్ట్స్లో, అయితే అర్థం అవ్వట్లేదు అన్నారు. ఆ ఫ్యామిలీ కార్డ్స్ కూడా ఎట్లా క్రియేట్ అవుతున్నాయో కూడా నీట్గా అర్థమైనట్టుగా చెప్తాను. కొద్దిగా ఛానల్ని ఓపిక్గా చూస్తూ ఉండండి, ఎంకరేజ్ చేయండి, హెల్ప్ చేయండి కొద్దిగా. మీరు చాలా బోల్డ్ వీడియోస్ చూస్తూ ఉంటారు, అలాగే ఈ వీడియో తీసుకోండి. ఒకవేళ అక్కడ నేను సరిగ్గా ప్లే చేయకపోయినా సో అన్న అక్కడ సరిగ్గా ప్లే చేయలేదని అని మీరు చెప్పి కన్నా నన్ను ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి, బాగుందని చెప్పడానికి ట్రై చేయండి. సో ఎందుకోసం అంటే చాలామంది నన్ను ఆదర్శంగా తీసుకుని యూట్యూబ్ తీసుకుని ఓన్గా పాటలు వేస్తున్నామని అని చెప్తున్నారు. యూట్యూబ్లో పాట అన్నది అలా చూసి పాటలు తీయగలుగుతాం అంటున్నారు. సో ఇక్కడ యాక్చువల్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, పాట ఎలా తీయాలన్న దాని గురించి పూర్తి నాకు డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పారు. సో వాటి గురించి చెప్పడానికి ఇప్పుడు టైం లేదు. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దామండి. సో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, అలాగే ఛానల్ కూడా దాన్ని ఏమంటారు మోనిటైజేషన్ ఛానల్ ద్వారా కూడా మాకు డబ్బులు రావాలి అంటే మీరు బాగా చూసి ఏమైనా లైక్ కానీ కామెంట్ కానీ చేశారనుకోండి, సబ్స్క్రైబ్ కానీ చేశారంటే, ఏదైనా లైక్ చేశారంటే మాకు మీ వల్ల ఉపయోగం ఉంటుందండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.